దీని కాంటెక్స్ట్ ఏందంటే నిన్న యాక్చువల్‌గా వాళ్ళ ఫారిన్ మినిస్టర్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్లస్ డిప్యూటీ ఆహ్, ప్రధానమంత్రి. హ్మ్. ఇవి 2 ఆయనే అనమాట. ఇషాక్ దార్ ఆయన పేరు. ఆయన ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నాడు మీడియాతో. ఆయన నిన్న సీఎన్ఎన్‌కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో క్లియర్‌గా ఏం చెప్పాడంటే, ఇండస్ వాటర్ ట్రెటీని వాళ్ళు అబియన్స్‌లో పెట్టారు. దాన్ని గాని తీసేయకపోతే దీన్ని మేము యాక్ట్ ఆఫ్ వార్‌గా పరిగణించి మళ్ళీ మేము ఇండియా మీద దాడి చేస్తాము అని ఆయన డిక్లేర్ చేశాడు. అట్లాగే మోడీ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు. మోడీ చెప్పినట్టుగా మా దేశంలో నష్టాలేమీ జరగలేదు. మేమే వాళ్ళ జెట్స్‌ని కూలగొట్టాము. వాళ్ళ రఫేల్ విమానంతో సహా మేము వాళ్ళ ఎయిర్‌క్రాఫ్ట్‌కి నష్టాలు కలిగించాము. అందుకే అనేక ఎయిర్ బేస్‌లను కూడా వాటిని మేము ధ్వంసం చేశాము. కాబట్టి మేము సక్సెస్ అయినాం యుద్ధంలో అనేది ఆయన ప్రకటించాడు. ఆల్రెడీ వాళ్ళు, నేను మొన్న కూడా చెప్పాను, వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ డే అని కూడా జరుపుకున్నారు. యూమ్-ఈ తష్కర్ అనే ఒక పేరు పెట్టారు దానికి. యూమ్-ఈ తష్కర్ అనేది మామూలుగా ఇస్లామిస్ట్ కంట్రీస్లో థ్యాంక్స్ గివింగ్ డేగా జరుపుకుంటారు వాళ్ళు. ఏ ఏ విజయం సాధించినా, వాళ్ళు మిలిటరీ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ విజయం సాధించినా వాళ్ళు ఈ యూమి ఈ తస్కర్ అనే ఒక ఫెస్టివల్ లాంటిది. అది సెలబ్రేషన్. దాని పేరు థ్యాంక్స్ గివింగ్ డే అనమాట. కృతజ్ఞత దినంగా చెప్పుకొని దాన్ని ధన్యవాదాలు, దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రేయర్స్ అవన్నీ చేస్తారు. మొత్తం మొత్తం పాకిస్తాన్ అంతా కూడా ప్రజలంతా ఊరేగింపులు చేసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, యుద్ధంలో మనం గెలిచామని. పెద్ద పెద్ద పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్లంతా కూడా ఎక్కువగా అసీం మునీర్ పెద్ద ఫోటో ఉంది. ఆ ఫోటో పెట్టి పోస్టర్లు వేసి సక్సెస్ అయినాము మనం, సక్సెస్ ఆఫ్ మిలిటరీ, సెలబ్రేషన్ ఆఫ్ కంట్రీ అలాగా పెట్టుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే మోడీకి ఒక రకంగా బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మోడీకి సపోర్ట్ చేసే మీడియానే ఇవాళ దేశంలో 90% మీడియా మోడీ చేతిలోనే ఉంది. మోడీ అంటే అదానీ, అంబానీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మ్యాక్సిమం పెద్ద మీడియా అంతా కూడా అక్కడే ఉంది. కాబట్టి వాళ్ళందరూ పాకిస్తాన్ నాశనం అయిపోయింది, మనం క్యాప్చర్ చేసేస్తున్నాం, పాకిస్తాన్ రెండుగా విడిపోతుంది, మోడీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టేస్తున్నాం అన్న ఒక బీభత్సమైన ప్రచారాన్ని చేయడం వల్ల జనమంతా కూడా ఒక ఊపి మీద ఉన్నారు. ఎంత స్థాయి ఊపు అంటే, ఎవరైనా శాంతి అనే పదం మాట్లాడితే కూడా కొట్టేస్తున్నారు, లేకపోతే వాళ్ళని పోయి సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. యుద్ధము అనేదే ఉండాలి తప్ప శాంతి అనే మాటే వినబడకూడదు అన్న పద్ధతిలో ఉన్నారు. సో ఎప్పుడు ఆ టైంలో కరెక్ట్గా మన ట్రంప్ సడన్గా యుద్ధ విరమణ అన్న ప్రకటన ఇచ్చేసరికి అందరికీ షాక్ అయింది. దాని తర్వాత మన విక్రమ్ మిస్రీ ఫారిన్ సెక్రటరీ కూడా దాన్ని కన్ఫర్మ్ చేశాడు. వాళ్ళ డీజీఎంఓ మా డీజీఎంఓ కూర్చున్నారు, చర్చలు అయిపోయినాయి, యుద్ధ విరమణ అనేసాడు. యుద్ధ విరమణ అంటే ఎప్పుడైనా కూడా కండిషన్లుగా ఉండాలి. అంటే ఏ కండిషన్ల వల్ల యుద్ధ విరమణ చేసుకుంటున్నారు ఏంటి అని అవేమీ లేదు. జస్ట్ యుద్ధ విరమణ అన్నారు, మళ్ళీ చర్చలు అన్నారు, మళ్ళీ ఏం జరగలేదు. జరిగాయి కానీ దాంట్లో ఏం తేలలేదు. ఎప్పుడైతే డ్యామేజ్ మోడీకి జరిగిందో దాంతో మళ్ళీ మోడీ రంగంలో దిగాడు. స్వయంగా అతను జాతిని ఉద్దేశించి మాట్లాడాడు. దాని తర్వాత పాకిస్తాన్ ఒక క్యాంపెయిన్ చేసింది. ఈ క్యాంపెయిన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ని, ఇండియన్ డిఫెన్స్ సిస్టాన్ని పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్లు ధ్వంసం చేసాయి. చైనాకు సంబంధించిన J-17 కావచ్చు, F-10 కావచ్చు, ఇలాంటి యుద్ధ విమానాలు, ఇండియన్ యుద్ధ విమానాలని, ముఖ్యంగా రాఫెల్ని కూడా ఫ్రెంచ్కి సంబంధించిన రాఫెల్ యుద్ధ విమానాలను కూడా ధ్వంసం చేసింది. S-400 అది వచ్చి ప్రపంచంలోనే అతి పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చి ఇప్పటి వరకు S-400. S-500 కూడా స్టార్ట్ అయింది, అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. సో ఈ S-400ని కూడా ధ్వంసం చేసింది. కాబట్టి ఈ చైనీస్ యుద్ధ విమానాలు ఇప్పటివరకు ఎక్కడా ప్రయోగించలేదు అనే స్థాయిలో ఇంటర్నేషనల్ మీడియా కూడా రాయడం, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్, CNN ఇలాంటి వాళ్ళంతా కూడా చెప్పడం వల్ల ఏమైందంటే, మోడీ రంగంలోకి దిగి మావేవి కాలేదు అని చెప్పడానికి ఆయన రెడీ అయ్యారు. అందుకనే నిన్న అదంపూర్, పంజాబ్లో అదంపూర్ ఎయిర్ బేస్ ఉంది. అదంపూర్ ఎయిర్ బేస్లో ఆయన వెళ్ళి ఎయిర్ ఫోర్స్కి ఆయన సెల్యూట్ చేశాడు. ఎందుకంటే ఈ వారు ప్రధానంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మధ్యలోనే జరిగింది. LOC దగ్గర మన ఆర్మీ, వాళ్ళ ఆర్మీ కొట్టుకున్నా కూడా ప్రధానంగా ఈ వార్ అనేది ఇప్పటి వరకు
ఎయిర్ ఫోర్సుల మధ్యలో మాత్రమే జరిగింది, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ ఎయిర్ ఫోర్సు. కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్సు అల్టిమేట్గా పాకిస్తాన్ ఎయిర్ బేసులు 11 ఎయిర్ బేసుల మీద అటాక్ చేయగలిగింది. ఈవెన్ న్యూక్లియర్ ఎయిర్ బేసులను కూడా అక్కడ కిరాణా హిల్స్ దగ్గర న్యూక్లియర్ ఎయిర్ బేస్ను కూడా దెబ్బతీసిందని ఒక పుకారు కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఏదేమైనా సో ఎయిర్ ఫోర్స్ విజయంగా ఆయన కీర్తించుతూ ఆయన నిలబడి వెనకేమో MiG-29 తర్వాత S-400 వెనక ఆయన పెట్టుకొని ఆ బ్యాక్డ్రాప్లో ఆయన మాట్లాడాడు జాతిని ఉద్దేశించి. ఆయన చెప్పదలుచుకుంది ఏమంటే వాళ్ళు చెప్పిన వాటిలో అదం